బెల్లంపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసపసగా మారింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం పురపాలక సంఘం కార్యాలయంలో ఎన్నికల అనంతరం ఏర్పాటు చేసిన మొదటి మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు. సమావేశంలో హాజరై మాట్లాడారు. బెల్లంపల్లి అభివృద్ధి కోసం కౌన్సిల్ సభ్యులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బెల్లంపల్లి పట్టణంలో శానిటైజేషన్ డ్రైన్ సమస్యలు ఉన్నాయని అతి త్వరలో వాటిని పరిష్కరిస్తామన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ మెరుగుపరుస్తామని తెలిపారు. కౌన్సిల్ సభ్యులు దామెర శ్రీనివాస్ అప్సర్ మాట్లాడుతూ ప్రధానంగా బెల్లంపల్లి పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలైన 34వ వార్డులో ఇంటి నిర్మాణానికి బిల్డింగ్ పర్మిషన్స్ కేటాయించాలని 76 జీవో 59 జీవో ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన పట్టాలకు లబ్ధిదారులకు అందజేయాలని, పెండింగ్లో ఉన్న వారికి కూడా పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచడానికి సింగరేణి ఆధీనంలో ఉన్న భూములను మున్సిపాలిటీకి అప్పచెప్పి కమర్షియల్ బిల్డింగ్స్ కట్టించి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచాలని కోరారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాడికి ఒక 100 ఇంట్లో మేము చూపించుకున్న అంత ఉన్నది. కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఉందని దూరంలో కొన్ని కట్టేసి దాన్ని చూపిస్తున్నట్టు అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టేసి కూడా ఉన్నాయి. దయచేసి ఎవరైతే గరిబోళ్ళు, ఎవరైతే వికలాంగులు మొదటి ప్రాధాన్యతలు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారో మీరే చేయండి. అవసరమైతే విచారణ చేసుకున్న వాళ్ళకి ఇచ్చినా పర్లేదు, కానీ మీరు ఇమీడియట్ గా ఆ డబుల్ బెడ్రూమ్ మొత్తం కూడా ప్రజా పంపిణీ మీకు మీ చేతుల మీద పంపిణీ చేసి దాంట్లో సంస్థల భాగస్వామ్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. సమస్యలు ఉన్నాయి, నీకున్న బాధలన్నీ నాకు మీరు బయట రెడీ చేస్తున్నారు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మనకు ఓల్డ్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచన పెట్టుకుంటే డిబేట్ ఇక్కడ సాగదు. మీరు దయచేసి మీరున్న 34 వార్డులకు సంబంధించిన అన్ని సమస్యలు మీకున్న బాధలు అనేది సపరేట్ ఫండ్ అరేంజ్మెంట్ గురించి ఆ అవగాహన తీసుకొని 4 గంటల సమయం కాదు మీరే అన్నారు అలా 1 ఇయర్ ఫ్యూచర్ ఏమవుతుందని బాధపడుతుంది కదా. అందుకోసం ఈ 1 ఇయర్ ఫ్యూచర్లో ఏం చేస్తే మనం బాగుంటుందా అనేది దాని గురించి మీరు ప్రిపేర్ చేస్తారండి. నేను ఆ సువిధాన్ని తీసుకుంటా, మీరు ప్రిపేర్ చేసి ఒక్కొక్క వార్డుకి సంబంధించిన మీ కష్టాల గురించి చెప్పండి. దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకుందామో పర్సనల్ నివేదాలు ఏమన్నా ఉన్నా కానీ దానికి ఇప్పుడు ప్రస్తుతానికి డిబేట్ చేయకండి. అది తర్వాత మాట ఎందుకు చెప్తున్నట్టు ఆ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్లో ఎట్లా ఫండ్ తీసుకొచ్చుకుందాం, ఇట్లా మన వార్డుని డెవలప్ చేసుకుందాం తప్ప వేరే మాటల గురించి ఇప్పుడు మనకు దయచేసి దాని గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. లెట్ us only work for progress. Make your movement. Thank you very much. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.